Dear friends, you are watching your favorite YouTube channel, Sahastra 26, The Knowledge of English. మనం స్పోకెన్ ఇంగ్లీష్ బిగినర్స్ కోసం ప్రత్యేకంగా చేసే వీడియోస్లో భాగంగా యాడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఈ వీడియో లెసన్లో యాడ్జెక్టివ్ ఉపయోగించే రకరకాల స్ట్రక్చర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్, మై బిల్డింగ్ ఈజ్ బిగ్. ఐ హ్యావ్ ఎ బిగ్ బిల్డింగ్. మై బిల్డింగ్ లుక్స్ బిగ్. చూడండి, ఈ 3 సెంటెన్సెస్లో బిగ్ అనే యాడ్జెక్టివ్ని మనం డిఫరెంట్ ప్లేసెస్లో ఉంచాం. అయితే ఇంతకు ఈ 3 సెంటెన్సెస్ మనకు ఒకటే మీనింగ్ ఇస్తున్నాయా? అయితే ఈ వాక్యంలో బిగ్ అనేది మనకి ఎటువంటి అర్థాన్ని ఇస్తుంది? మనం క్యాజువల్గా అంటే జనరల్గా యాడ్జెక్టివ్ని యూజ్ చేసే స్ట్రక్చర్స్ ఏంటి, ఆ స్ట్రక్చర్స్లో మనం యాడ్జెక్టివ్ని ఏ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం అనే విషయాన్ని ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా ఐఎమ్ గోయింగ్ టు ప్రెజెంట్ యూ. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, బేసిక్గా ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్లను ఈ 3 స్ట్రక్చర్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ స్ట్రక్చర్లో వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ రావడం జరుగుతుంది. టేక్ ఏ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. మై బిల్డింగ్ ఈజ్ బిగ్. మా భవనం పెద్దది అన్నాం. ఇక్కడ మై బిల్డింగ్ అనేది సబ్జెక్ట్ అయితే ఈజ్ అనేది వెర్బ్ అనేది బిగ్ అనేది యాడ్జెక్టివ్. ఇలా ఈజ్, వర్స్, ఆర్ల తర్వాత ఇలా యాడ్జెక్టివ్స్ యూజ్ చేస్తూ ఉంటాం ఈ ఫస్ట్ ప్యాటర్న్లో. అయితే ఇక్కడ మై బిల్డింగ్ అంటే మా భవనం గురించి ఇక్కడ బిగ్ అనే యాడ్జెక్టివ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ బిగ్ అనే యాడ్జెక్టివ్గా మనం కన్సిడర్ చేయవలసి ఉంటుంది. ఈ ఫస్ట్ ప్యాటర్న్లో వెబ్ తర్వాత యాడ్జెక్టివ్ రావడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మనం ఈ ఫస్ట్ స్ట్రక్చర్ గురించి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాం గత వీడియో లెసన్లో. నెక్స్ట్ వన్, నౌన్కు ముందు యాడ్జెక్టివ్ రావడం జరుగుతుంది సెకండ్ ప్యాటర్న్లో. చూడండి, ఐ హ్యావ్ ఎ బిగ్ బిల్డింగ్. నాకు పెద్ద భవనం ఉంది అన్నాం. చూడండి, పెద్ద భవనం. ఇక్కడ బిల్డింగ్ ముందు బిగ్ అనే యాడ్జెక్టివ్ని మనం యూజ్ చేయడం జరిగింది. ఇలా నౌన్కు ముందు ఈ సెకండ్ స్ట్రక్చర్లో యాడ్జెక్టివ్ యూజ్ చేస్తూ ఉంటారు. ఐ హ్యావ్ ఎ స్మాల్ బిల్డింగ్, ఐ హ్యావ్ ఎ స్మాల్ పెన్, ఐ హ్యావ్ ఎ స్మాల్ బోర్డ్. ఇలా స్మాల్, బిగ్ వంటి యాడ్జెక్టివ్లను ఇలా నౌన్స్ ముందు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ద సెకండ్ స్ట్రక్చర్. థర్డ్ వన్, లుక్, అపియర్, సీమ్ వంటి కొన్ని రకాల లింక్ వెర్బ్స్ తర్వాత కూడా యాడ్జెక్టివ్లను యూజ్ చేస్తూ ఉంటారు. చూడండి, మై బిల్డింగ్ లుక్స్ బిగ్. మా భవనం పెద్దదానిలా కనిపిస్తుంది, పెద్దదానిలా అగుపిస్తుందని చెప్పి అంటాం. ఇక్కడ ఈ లుక్స్ అనేది లింక్ వెర్బ్. అంటే ఇక్కడ ఎస్ ఎందుకు యాడ్ చేసామంటే మై బిల్డింగ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్ ఇక్కడ యాడ్ చేయాల్సి వచ్చింది. ఫైనల్లీ మై బిల్డింగ్ లుక్స్ బిగ్ అన్నాం. ఇలా మై బిల్డింగ్ అపియర్స్ బిగ్, మా భవనం పెద్దదానిలా అవుపిస్తుందని చెప్పి కొన్ని రకాల లింక్ వెర్బ్స్ తర్వాత కూడా యాడ్జెక్టివ్ని యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ 3 వాక్యాలు ఇంచుమించు ఒకేలా కనిపిస్తున్నాయి. మా భవనం పెద్దది, నాకు పెద్ద భవనం ఉంది, మా భవనం పెద్దదానిలా కనిపిస్తుంది. అలాగే యాడ్జెక్టివ్ కూడా 3 వాక్యాల్లో బిగ్గే యూజ్ చేసాం. కానీ ఆ డిఫరెంట్ ప్యాటర్న్స్లో యూజ్ చేయడం వల్ల వాక్యాల యొక్క స్ట్రక్చర్ మారింది. మీనింగ్ ఒకటే కావచ్చు, కానీ ఈ యాడ్జెక్టివ్ ప్లేస్మెంట్ మారడం వల్ల ఆ వాక్యాల యొక్క స్ట్రక్చర్, ఆ వాక్యాలు ఇచ్చే మీనింగ్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంది. ఇలా మనం యాడ్జెక్టివ్లను ఆ ప్లేస్మెంట్స్ మారుస్తున్నట్లయితే ఆ వాక్యాలు ఇచ్చే మీనింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. అయితే మరొక విషయం ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు ఈ ఫస్ట్ స్ట్రక్చర్ గురించి డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో తెలుసుకున్నాం. ఈ వీడియో లెసన్లో ఈ సెకండ్ స్ట్రక్చర్ గురించి, అంటే ఈ సెకండ్ స్ట్రక్చర్లో మనం యాడ్జెక్టివ్లను ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని ఎగ్జాంపుల్స్తో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నౌన్ను క్వాలిఫై చేసే విధంగా ఆ నౌన్ ముందు యాడ్జెక్టివ్ ఫామ్స్లను ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని ఎగ్జాంపుల్స్తో తెలుసుకోబోతున్నాం. ద ఫస్ట్ వన్, ఐ లైక్ హాట్ కాఫీ. చూడండి, హాట్ కాఫీ. కాఫీ అనే నౌన్ని హాట్ అనే యాడ్జెక్టివ్ క్వాలిఫై చేసిందంటే ఆ కాఫీ ఎలాంటిది, వేడిగా ఉండే కాఫీ అని ఇక్కడ చెప్పడం జరిగింది. లేదా ఐ లైక్ కోల్డ్ కాఫీ, చల్లగా ఉండే కాఫీ ఇష్టం. అలా నౌన్ ముందు మనం ఆ నౌన్ ఎలాంటిది అంటే ఆ నౌన్ డిస్క్రైబ్ చేయడానికి మనం రకరకాల యాడ్జెక్టివ్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఐ లైక్ హాట్ కాఫీ అన్నాం, లేదా ఐ లైక్ హాట్ టీ అని కూడా మనం చెప్పొచ్చు. దట్స్ అవర్ చాయిస్. వీ నీడ్ ఏ గుడ్ టీచర్. చూడండి, ఏ గుడ్ టీచర్. ఇక్కడ గుడ్ అనే యాడ్జెక్టివ్ని టీచర్ని క్వాలిఫై చేసే విధంగా మనం యూజ్ చేస్తాం. అంటే ఆ టీచర్ ఎలాంటి వాడు, మంచి టీచర్ మాకు కావాలి అని చెప్పి ఇలా అన్నాం. ఇలా మనం చెప్పొచ్చు, వీ డోంట్ నీడ్ ఏ బ్యాడ్ టీచర్. ఏ బ్యాడ్, చూడండి, గుడ్కి ఆపోజిట్ బ్యాడ్. ఏ బ్యాడ్ టీచర్ అంటే మాకు బ్యాడ్ టీచర్ అవసరం లేదు. వీ నీడ్ ఏ గుడ్ టీచర్, ఒక మంచి టీచర్ అవసరం అని చెప్పి ఇలా గుడ్ టీచర్ అనే పదంలో గుడ్ అనే యాడ్జెక్టివ్గా మనం యూజ్ చేయడం జరిగింది. థర్డ్ వన్, ఐ డోంట్ వాంట్ టు బై చీప్ క్లోత్స్. చీప్ క్లోత్స్
అంటే నాసిరకమైన దుస్తులు అంటే క్వాలిటీ లేని దుస్తులు నాకు కొండ ఇష్టం లేదని చెప్పి ఇలా క్లోజ్ ముందు చీప్ అనే యాడ్జెక్టివ్ని యూజ్ చేసి మనం ఇలా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ఐ హ్యాడ్ సౌండ్ స్లీప్. మంచి నిద్ర పట్టింది. ఇక్కడ సౌండ్ అంటే శబ్దం కాదు, సౌండ్ అంటే మంచిగా అర్థం వస్తుంది అంతే తప్ప, అయితే వెర్బ్గా తీసుకున్నట్లయితే శబ్దం అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ సౌండ్ అనే దాన్ని మనం యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం. అంటే మంచి నిద్ర, మంచి గాఢ నిద్ర అంటూ ఉంటాం కదా, ఆ గాఢ నిద్ర అని చెప్పడానికే సౌండ్ స్లీప్ అని మనం చెప్పచ్చు. స్లీప్ అనేది నౌన్. నెక్స్ట్ వన్, వి ఆర్ హ్యావింగ్ టేస్టీ ఫుడ్. చూడండి, టేస్టీ ఫుడ్, ఆ ఫుడ్ ఎలాంటిది? రుచికరమైన ఫుడ్, అంటే టేస్టీగా ఉన్న ఫుడ్ మేము తింటున్నాం. వి ఆర్ హ్యావింగ్ అంటే ఇప్పుడు తింటున్నాం. ఎలాంటి తింటున్నాం? టేస్టీ ఫుడ్. ఆ టేస్టీ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్గా ఫుడ్ ముందు యూజ్ చేయడం జరిగింది. ఐ హ్యావ్ సీన్ వైట్ ఫ్లవర్స్. ఇక్కడ చూడండి, ఆ పువ్వులు ఎలాంటివి, ఏ రంగులో ఉన్నవి? వైట్ అంటే తెల్లగా ఉన్నాయి. ఇక్కడ ఆ ఫ్లవర్స్ ఎలాంటివి, వాటి యొక్క క్వాలిటీని ఇక్కడ వైట్ అనే వర్డ్ చెప్పింది కాబట్టి ఇక్కడ వైట్ అనేది యాడ్జెక్టివ్. వైట్ ఫ్లవర్స్, ఐ హ్యావ్ సీన్ వైట్ ఫ్లవర్స్ అంటే నేను తెల్ల పూలను చూశాను. ఫ్రెండ్స్, మనం గత వీడియో లెసన్లో బీ ఫార్మ్స్ తర్వాత యాడ్జెక్టివ్ని ఎలా యూజ్ చేస్తారో తెలుసుకున్నాం. అయితే ఈ వీడియో లెసన్లో మనం ఏదైనా నౌన్ ముందు యాడ్జెక్టివ్ని ఎలా యూజ్ చేస్తున్న విషయాన్ని తెలుసుకుంటున్నాం. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్, ఐ సెట్ ఏ న్యూ పాస్వర్డ్. కొత్త పాస్వర్డ్ని సెట్ చేశాను. చూడండి, న్యూ పాస్వర్డ్ అంటే ఆ పాస్వర్డ్ ఎలాంటిది? కొత్తది. అలాగే ఐ చేంజ్డ్ ఓల్డ్ పాస్వర్డ్, నేను పాత పాస్వర్డ్ని మార్చాను. ఆ కొత్త పాత అని చెప్పడానికి మనం ఓల్డ్ న్యూ అలాంటి యాడ్జెక్టివ్స్ యూజ్ చేస్తూ ఉంటాం నౌన్స్ ముందు. డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ యానిమల్. కుక్క విశ్వాసం గల జంతువు. అది ఎలాంటి జంతువు? విశ్వాసం గలది. ఇలా ఆ జంతువు ఎలాంటిదని చెప్పడానికి ఫెయిత్ఫుల్ అనే యాడ్జెక్టివ్ మనం ఇక్కడ యూజ్ చేసి చెప్పాం. హీఈస్ ట్రస్ట్వర్తీ ఫ్రెండ్. అతను నమ్మదగిన స్నేహితుడు. చూడండి, ట్రస్ట్వర్తీ అంటే నమ్మదగిన వాడు. అతను ఎలాంటి స్నేహితుడు? నమ్మదగిన స్నేహితుడు అని చెప్పడానికి ట్రస్ట్వర్తీ అని చెప్పి యాడ్జెక్టివ్ మనం అక్కడ వాడాం. ఫ్రెండ్ అని క్వాలిఫై చేసింది ఈ వర్డ్ ఇక్కడ. నెక్స్ట్, షీ హ్యాస్ లాంగ్ హెయిర్. ఆమెకు పొడవాటి జుట్టు ఉంది. ఆమెకు ఎలాంటి జుట్టు ఉంది? పొడవాటి జుట్టు ఉందంటే ఆ జుట్టు ఎలాంటిది అనే విషయాన్ని ఇక్కడ లాంగ్ అనే పదం చెప్పడం జరిగింది. షీ హ్యాస్ షార్ట్ హెయిర్. ఆమె పొట్టు జుట్టు ఉంది. ఇలా లాంగ్ షార్ట్ ఎలాంటి చెప్పడానికి మనం యాడ్జెక్టివ్స్ వాడుతూ ఉంటాం. సిల్వర్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్. వెండి వస్తువులు లభించును. చూడండి, సిల్వర్ ఐటమ్స్, గోల్డ్ ఐటమ్స్, న్యూ ఐటమ్స్, ఓల్డ్ ఐటమ్స్, అలాగే యాన్సెంట్ ఐటమ్స్, మోడర్న్ ఐటమ్స్, ఇలా రకరకాల యాడ్జెక్టివ్స్ మనం ఈ ఐటమ్స్ అనే నౌన్ ముందు యూజ్ చేయొచ్చు. ఆ ఐటమ్స్ ఎలాంటివని చెప్పడానికి. వెండి వస్తువులు ఇక్కడ లభించరని చెప్పి చెప్పాం. వీ డోంట్ యూజ్ సాల్టీ పికిల్స్. సాల్టీ పికిల్స్ అంటే ఉప్పగా ఉండే పచ్చళ్ళు మేము యూజ్ చేయ అంటే మేము వాడమని చెప్తున్నాం. ఆ పికిల్ ఎలాంటివి? సాల్టీ పికిల్స్ అంటే ఉప్పగా ఉండే పచ్చళ్ళు. అలాగే స్వీట్ పికిల్స్ అంటే తీయగా ఉండే పచ్చళ్ళు. బిటర్ పికిల్స్ అంటే చేదుగా ఉండే పచ్చళ్ళ ఆ పచ్చళ్ళు ఎలాంటివి, వాడి యొక్క టేస్ట్ ఎలాంటిదని చెప్పడానికి ఇలా మన రకరకాల యాడ్జెక్టివ్స్ యూజ్ చేసి వచ్చింది. హీఈస్ ఏ యంగ్ బాయ్. అతను యుక్త వయస్సుడు అంటే యుక్త వయసులో ఉన్నాడు. చూడండి, ఇలాంటి యంగ్, ఓల్డ్ ఇలాంటి పదాలన్నీ కూడా యాడ్జెక్టివ్స్ కింద వస్తాయి. ఆ బాయ్ ఎలాంటి వాడు? యంగ్ బాయ్ అని చెప్పడానికి ఇక్కడ మనం యంగ్ అనే యాడ్జెక్టివ్ని యూజ్ చేసి బాయ్ అనే నౌన్ని ఈ వర్డ్ క్వాలిఫై చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ without having much difficulty, without knowing much grammar, without paying a single rupee, just subscribe and watch videos on my YouTube channel, that is Sahastra 26, the knowledge of English. Thank you so much for watching my videos. Take care, keep learning.